మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డీఎస్సీ 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపణలపై సీబీఐతో సంగ్రహ విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మదనపల్లిలోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. అవెన్యూ రోడ్డులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఎదుట నిర్వహించిన దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాలలో పారదర్శకత పాటించాలని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటా అక్రమాలలో సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు దీక్షలో పాల్గొన్నారు. మదనపల్లిలో సీబీఐ ఆధ్వర్యంలో పాదయాత్ర ఘనంగా ప్రారంభమైనది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి చిత్తూరు బస్టాండ్ వరకు సాగే పాదయాత్రను సీబీఐ జాతీయ నాయకులు కె నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీబీఐ రాష్ట్ర వర్గ కార్యదర్శి ఏ రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, పశుగ్రాస కేంద్రం ఏర్పాటు చేయాలని, హంద్రినీవా కాలువను పూర్తి చేసి చెరువులను నింపాలని, మదనపల్లిలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరలో పూర్తి చేయాలని, తాగునీరు అందించాలని సీబీఐ నేతలు డిమాండ్ చేశారు. భూముల్ని కుంభకోణం చేయడానికి ఇప్పుడు దాకా జరిగిందా? ఈ ప్రభుత్వం వచ్చాక మీ ప్రభుత్వం రాబోతుందని తెలుసుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ఆర్డీ ఆఫీస్ తగలబెడితే రికార్డులు మాయం చేస్తే దాని జోలికి పోయాలంటే ఈ గవర్నమెంట్ అంటే దానికి తేడా ఉంది. వాళ్ళు చేసిన పనికన్నా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తాను చెప్తే చేయడం లేదు. అంటే కాకులు పుట్టే గద్దలు కేసేట్టుగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారిపోయాయి. ఇది ప్రభుత్వాలు మారినాయి, వైసీపీ నుంచి టీపీ మారింది, కానీ విధానాలు ఇంకా ఘోరంగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రజా వ్యతిరేక విధానాలు ఇవన్నీ పోవాలని మేము కోరుకుంటున్నాం. దళితులకి న్యాయం జరగడం లేదు. దళితులు భూమి ఉంటే ఆ భూములు లాక్కుంటా ఉన్నారు. ఇసుక మాఫియా పెరిగిపోయింది. ఎక్కడి నుంచి భూములు పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడు కొనుక్కున్న భూములు కాజేస్తూ ఉన్నారు. నిర్దిష్టంగా చూపించాం. తిరుపతిలో, గుంటూరులో నుంచి అట్లా ఏం చేయగలుగుతున్నారు? పేదలకు భూమిని ఎక్కడెక్కడ చేస్తారు. భూస్వాముల భూములు లాగేసుకుంటున్నారు. తర్వాత కార్పొరేట్ కంపెనీ న్యాయం చేస్తూ ఉన్నారు. అడవి భూములు వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నారు. మొత్తం కార్పొరేట్ మయం అయిపోతూ ఉంది. ఆ కార్పొరేట్ మయం హానిలో ఆనందంగా ఒకవైపు మోడీ మెరిసిపోయాగడ్డం, ఒకవైపు చంద్రబాబు నాయుడు అర్ధగడ్డం, మారు వేషాలు ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆనందం పడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. వైసీపీని బీజేపీకి భజన కాస్తూ ఉంది, టీడీపీ భజన కాస్తూ ఉంది. ఇంకా ఈయన చెప్పక్కర్లే పవన్ కళ్యాణ్, ఆయన సనాతన ధర్మం కాబట్టి మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేవు. ప్రతిపక్షాలు ఉంటే ఎర్ర జెండా ఒకటే ప్రతిపక్షం. ఎర్ర జెండా నాయకత్వాన్ని మొత్తం మార్పాలు పోతా ఉన్నాం. భారతదేశంలో కాకులు గద్దలు తినే వాళ్ళకి కాదు కావాల్సింది, ప్రజలు కాపాడే వాళ్ళకి కావాలా. అందువల్ల సమూలమైన రాజకీయ మార్పులు, ఆర్థిక మార్పులు, సాంఘిక మార్పులు రావాలని మేము కోరుతున్నాం. సంపూర్ణ మార్పులు రావడానికి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. ఇది ప్రత్యక్ష జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రారంభించబడ్డాయి. కాంగ్రెస్ రూపంలో చెట్టు ఉద్యమం, దాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. అదే పని ఉద్యమాలు వస్తాయి, ఉప్పెనలా వస్తాయి. ఆ ఉప్పెనలా వచ్చే ఉద్యమానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించాలి. అందుకనే మార్పు అనేది కేవలం గడ్డాల మార్పుడు, చొక్కాల మార్పుడు, మీసాల మార్పుడు కాదు, పరిపాలనలో మార్పులు రావాలా. అవినీతిని లేకుండా చేయాలా. ప్రజాస్వామ్య పాలన కావాలా. దున్నేవాడికి భూమి కల్పించాలా, పేదలకు కల్పించాలా. దీని పడుతున్నాం. ఈ మార్పులు కావాలి. సిపిఐ కోరుతా ఉంది. ఆ మార్పు సాగిస్తున్నాం. మదనపల్లి కూడా ప్రతిష్టాత్మక మొదలుపడ్డది. మదనపల్లి జిల్లా చేశారు కోరికది, కానీ అన్నమయ్య జిల్లా చేశారు. అన్నమయ్య తప్పట్టలే. అన్నమయ్య కీర్తనలు చాలా ప్రగతిశీలమైన కీర్తనలు, చాలా దళితులు మాదిగా వాళ్ళని కూడా మెప్పించేటువంటి సారాంశం అన్నమయ్య కీర్తనలో ఉన్నాయి. అది కాబట్టి ఆయన తక్కువ వేయడం లేదు. నాయకత్వంలో మార్పు కోరుతూ వాడవాడల గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పాదయాత్రలు, ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టాం. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఈ అన్నమయ్య జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో టమాటా, దోస, అలాగే బొప్పాయి విపరీతంగా పండిస్తున్నారు. వాటికి గిట్టుబాటు ధర కల్పించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
ఈ మదనపల్లికి త్రాగునీళ్లు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి సమ్మర్ స్టోరేజీ షిప్పుల దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అది చేసి 20 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఇంతవరకు 20 బిందె నీళ్లు కూడా అక్కడ లేవు. ఈ చంద్రబాబు నాయుడు ఈ జిల్లా ముఖ్యమంత్రిగా, ఈ జిల్లా వాడుగా, ఈ జిల్లాలో రాజకీయ పండితులుగా ఉన్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర జరిగినటువంటి చంద్రబాబు నాయుడు షిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పాలి. వెంటనే షిప్పిలి సమ్మర్ స్టోరేజ్ పూర్తి చేసి మదనపల్లి ప్రజానికానికి త్రాగునీరు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంద్రినీవా కాలమని పూర్తి చేయాలా. ఆయన కుప్పాన్ని తీసుకునే సంతోషం, కానీ మదనపల్లి, పొంగునూరు, పీలేరు, వాయిల్పాడు ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు ఇవ్వడానికి పెట్టినటువంటి అంద్రినీవా కాలమని పూర్తి చేసి దానికి అనుసంధానం ఉన్న చెరువులన్నీ పూర్తి చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే చదువుకున్న వాడికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం 20 లక్షలు అన్నాడు. 20 లక్షలు కాదు కదా, 20,000 కూడా ఇంతవరకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేదు. కాబట్టి చదువుకున్న వాడికి, ఈ విద్యార్థి యువకులకందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వ సంస్థలు కాపాడాలని, ఈ మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రభుత్వ వైద్యశాల బెడ్లు లేవు, డాక్టర్లు లేరు, ల్యాబులు లేవు, ఆపరేషన్ థియేటర్ లేదు. మేజర్ ఆపరేషన్ చేయాలంటే ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రి ఉండేదే దేనికోసం అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈ జిల్లా వాడిగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేస్తావా? అలాగే డాక్టర్ని, సిబ్బందిని ఏర్పాటు చేస్తావా? ల్యాబ్లు ఏర్పాటు చేస్తావా? ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేస్తావా? లేదా తేల్చాల్సింది చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. సిపిఐ మార్పు కోరుతోంది. రానున్న ఎన్నికల్లో ప్రతి చోట సిపిఐ పార్టీ కంకీకొడల గుర్తుపైన పోటీ చేసిన కూడా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ వారిని గెలిపించుకోమని చెప్పి ఇక డీటెయిల్స్ చూస్తే నేడు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 11వ వార్డులో స్థానిక కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లుగా సాధించిన అభివృద్ధిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేసిన గౌరవ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో ఏ ఇంటికి వెళ్లినా సంక్షేమంతో నిండిపోయింది. ప్రజలు మళ్లీ చంద్రన్న పాలనే కోరుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డ తల్లికి వందనంతో సంతోషంగా ఉన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎంత వస్తుంది? నీకేమి ఇవ్వడంలే ఆయన 4,000 నీకు ఇస్తా అన్నాడు కదా. సర్లే అట్లా ఎత్తగానే 6,000 ఒకటి, 4,000 ఒకటి పెన్షన్లు వస్తుంది ప్రభుత్వం. మళ్ళీ 6,000, 2 6,000, ఒక 4,000. ఎంత వస్తుంది? నీకేమి ఇవ్వడంలే ఆయన 4,000 నీకు ఇస్తా అన్నాడు కదా. సర్లే అట్లా ఎత్తగానే. ఎంత పడింది? 13,000 పడింది సార్. ఇద్దరికి ఎంత పడింది? అంటే బాబు, పాప బాలబడి సార్, బాబు 2 క్లాస్ సార్. సరే, 2nd క్లాస్ కి పడింది. ఓకే అమ్మా, 13,000 పడింది కదమ్మా. 13,000 పడింది సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. హౌసింగ్ పెన్షన్ వస్తుందా? పింఛను ఎంత వస్తుంది? 4,000. 4,000 ప్రతి నెల 1వ తేదీ ఇస్తా అన్నారు కదా. 1వ తేదీ తెల్లారి ఇస్తారా, సాయంత్రం ఇస్తారా? తెల్లారి ఇంటి దగ్గర చేరుస్తా అన్నారు కదా. ఎంత ఇస్తున్నారు పెన్షన్? మీకు వస్తా ఉందా? మీకు వస్తా ఉందా? మీకు పెన్షన్ వస్తా ఉందా? నీకన్నా మీ ముగ్గురికి వస్తా ఉంది. 1వ తేదీ ఇస్తాడారా, 5వ తేదీ ఇస్తాడారా? తెల్లారి ఇస్తాడారు కదా. మీరు పోయి తెచ్చుకుంటాడారు, వాళ్ళే తెచ్చిస్తున్నారు. చూడు, మన కుటుంబ పిల్లలు కూడా ఇవ్వరు, సకాలంలో ఇస్తా ఉన్నారు, మర్చిపోకూడదు. ఎవరు ఇస్తాడేది పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు. డోర్ టు డోర్ కార్యక్రమం తిరగడం జరిగింది. దానికి నాయకులు చాలా బాధ్యతగా, చాలా మంచిగా, పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలపైన, ప్రజా అవసరాలపైన తిరుగుతూ ప్రజలు ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేటట్టుగా విధంగా పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా నీటి సమస్య ఎక్కువ ఉంది. నీటి సమస్య ఎలా పరిష్కరించాలా దానికి ఒక ప్రణాళిక తీసుకొచ్చాం. దాని క్రమంగా అదే పని చేస్తున్నాం. ఇదే కాకుండా వార్డులో వచ్చిన తర్వాత కొంతమంది రోడ్లు, కాలువలు అడిగారు. దానికి కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. నిమ్మనపల్లి మండలంలో నిర్వహించిన ఇంటింటా తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సిమెంట్ రోడ్లను, మురికినీటి కాలువలను, వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. లేదు కదా బస్సు రాసి పెట్టుకోండి. అవునా ఆన్లైన్ సరిగ్గా చూడు తెల్లవారి తెచ్చి ఓటో తెల్లవారి ఎవరు మన ఇంటికి సభ్యులు కూడా ఈరు డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారు కదమ్మా. ఇక డీటెయిల్స్ చూస్తే బంగారుపాలెం మండల పరిధిలోని చెన్నై బెంగళూరు జాతీయ రహదారిలో కేజీ సత్ర సమీపంలో ఈచర్ వాహనం టైర్లు పంచర్ కావడం జరిగింది. టైర్లు మారుస్తున్న డ్రైవర్ కు మూర్ఛ వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు చిత్తూరు నగరం ప్రశాంత్ నగర్ కు చెందిన రాజేంద్రగా తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి పొద్దున్నలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.